స్టాక్ మార్కెట్లోకి ప్రతిరోజు వేల మంది కొత్తగా వస్తున్నారు. కానీ మీకు తెలియని నిజం ఏంటో తెలుసా? వారిలో 90% మంది తక్కువ సమయంలోనే నష్టాలతో బయటకు వెళ్తున్నారు. మీరు ఈ వీడియో చివరికి ట్రేడర్లు ఎందుకు నష్టపోతారు, మీరు ఆ 90% లో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, ట్రేడింగ్ సేఫ్ గా ఎలా చేయాలో క్లియర్ గా కంప్లీట్ గా తెలుసుకుంటారు. ట్రేడింగ్ పై రాంగ్ అంచనాలతో వస్తారు. ట్రేడింగ్ అంటే ఈజీ మనీ అనుకుంటారు, ఒక్క నెలలోనే రిచ్ అవ్వాలనుకుంటారు, రోజు ప్రాఫిట్ రావాలనుకుంటారు. కానీ ట్రేడింగ్ అంటే ఒక బిజినెస్. దీని గురించి ప్రతిరోజు నేర్చుకోవాలి. మీకు క్లారిటీ ఉండాలి, పేషెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. తప్పుడు అంచనాలతో, తప్పుడు నిర్ణయాల వల్ల మీరు నష్టాలతో బయటకు వెళ్ళిపోతారు. మీరు నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే సరైన నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ చేయటం. చాలా మంది 90% మంది యూట్యూబ్ లో వీడియోలు చూసి ఒకటి రెండు ఇండికేటర్లు నేర్చుకుని ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ట్రెండ్ ఎలా ఉంటుంది, రిస్క్ రివార్డ్ అంటే ఏమిటి. మీరు ఇవన్నీ తెలుసుకోకుండా ట్రేడింగ్ చేయడం అంటే కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేయడం లాంటిదే. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం. ట్రేడింగ్ లో నష్టాలకు ప్రధాన కారణము రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం. చాలా మంది స్టాప్ లాస్ పెట్టరు, మొత్తం క్యాపిటల్ ఒకటే ట్రేడ్ లో వినియోగిస్తారు. మార్కెట్ రివర్సల్ అవుతుందని ఆలోచిస్తారు. ఒక పెద్ద లాస్ వస్తే ఇంత ముందు సంపాదించిన లాభాలన్నీ ఒకటే ట్రేడ్ లో పోగొట్టుకుంటారు. ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడంటే నేను ఈ ట్రేడ్ లో ఎంత వరకు నష్టాన్ని భరించగలను. అదే బిగినర్ ఎలా ఆలోచిస్తాడంటే నేను ఈ ట్రేడ్ లో ఎంత లాభం సంపాదించగలను. నెక్స్ట్ పాయింట్ ఓవర్ ట్రేడింగ్. బిగినర్ ప్రతి క్యాండిల్ లో ఆపర్చునిటీ చూస్తాడు. రోజుకి 10 ట్రేడ్లు 15 ట్రేడ్లు చేస్తాడు. దీని వల్ల బ్రోకరేజ్ ఎక్కువగా ఖర్చు అవుతుంది, మీ అకౌంట్ ఖాళీ అవుతుంది, మీ ఎమోషన్స్ బాగా ఓవర్ ఎగ్జైట్ అయిపోతాయి. కానీ ఒక గుడ్ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటాడు, క్లియర్ సెటప్ ఉన్నప్పుడు మాత్రమే ఎంట్రీ ఇస్తాడు. ఫిఫ్త్ పాయింట్ ఎమోషనల్ ట్రేడింగ్. ట్రేడింగ్ లో రెండు రకాలైన ఎమోషన్స్ ఉంటాయి. ఒకటి ఫియర్, రెండు గ్రీడ్. ఫియర్ వల్ల ట్రేడర్ తొందరగా బయటకు వచ్చేస్తాడు, గ్రీడ్ వల్ల లాభాలు వచ్చినా గానీ బయటికి రాకుండా ఉంటాడు. దీనికి తోడు ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. మార్కెట్ కి మన ఎమోషన్స్ తో పని లేదు, కాకపోతే మన అకౌంట్ ఖాళీ చేస్తున్నాయి మన ఎమోషన్స్. సిక్స్త్ పాయింట్ ట్రేడింగ్ ప్లాన్ లేకపోవడము. చాలా మంది ట్రేడర్లు ప్లాన్ లేకుండానే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఆ ట్రేడ్ ఎందుకు చేస్తున్నారు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, అసలు మన టార్గెట్ ఎంత, అసలు ఈ ట్రేడ్ ఎలా మూవ్ అవుతుంది అది అంచనా వేయకుండానే ట్రేడ్ చేస్తూ ఉంటారు. ప్లాన్ లేకుండా ట్రేడింగ్ అంటే పరీక్షకు చదవకుండా వెళ్ళడమే. సెవెంత్ పాయింట్ టిప్స్ అండ్ టెలిగ్రామ్ కాల్స్ మీద నమ్మకము. ష్యూర్ షార్ట్ కాల్ 100% గ్యారంటీ ప్రాఫిట్ అని చెప్పగానే మీరు మోసపోతారు. కానీ 100% షార్ట్ కాల్స్ అంటే వాళ్ళు మీకు అమ్మరు. బ్లైండ్ ఫాలోయింగ్ అంటే బ్లైండ్ లాసెస్ అని అర్థం. నెక్స్ట్ పాయింట్ డిసిప్లిన్ అండ్ పేషెన్సీ లేకపోవడము. ఒక్క లాస్ రాగానే టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తారు, ఇండికేటర్ చేంజ్ చేస్తారు, స్ట్రాటజీ చేంజ్ చేస్తారు. మీకు నష్టాలు రాకుండా ఉండాలంటే టైం ప్లస్ డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ఉండాలి. స్టాక్ మార్కెట్ లో మనీ ఉంది, కానీ అది డిసిప్లిన్ ఉన్న వాళ్ళకే. స్టాక్ మార్కెట్ ఈజీ కాదు, కాకపోతే మీరు నష్టాలను తప్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. స్టాక్ మార్కెట్ బిగినర్స్ కోసం ఇంకొన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.